హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ తీసుకొని చూద్దాం. ఈరోజు అరౌండ్ 5 ఆర్టికల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నిన్న మనం సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఆఫ్ ఎస్ఏఆర్ చదువుకున్నాం కదా, సేమ్ అవే మళ్ళీ ఈరోజు 2-3 ఆర్టికల్స్ రిపీట్ అయ్యాయి అనమాట. అందుకని అవి తీసుకోవట్లేదు. అవి నిన్నటి క్లాస్లో చెప్పిన పాయింట్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఏం ఎక్స్ట్రా అయితే లేదనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా మనకి 1200 ఫిషింగ్ హార్బర్స్ టు కమ్ అండర్ సిఐఎస్ఎఫ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న రెండు కీవర్డ్స్ ఏంటి అన్నట్లయితే, ఫస్ట్ అయితే సిఐఎస్ఎఫ్, సెకండ్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్స్ అనమాట. ఓకే, సో మీకు ఇన్ కేస్ క్వశ్చన్ అడిగినట్లయితే యూపీఎస్సీలో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ సిఐఎస్ఎఫ్ అని చెప్పి క్వశ్చన్స్ రావచ్చు అని స్టేట్మెంట్ ఇవ్వచ్చు. ఆ స్టేట్మెంట్లో ఎన్ని కరెక్ట్ ఏవి కరెక్ట్ అని చెప్పి కొత్త ఫార్మాట్లో మనకి ఆప్షన్స్ వచ్చాయి. 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇంక్లూడింగ్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇంక్లూడింగ్ 1 and 3, 1 is not there. అలా కొంచెం ట్రిక్కీగా ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ట్రిక్కీ ఆప్షన్స్ నెక్స్ట్ టైం కూడా కంటిన్యూ అవ్వచ్చు అనమాట. మీరు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఫిషింగ్ హార్బర్స్ సిఐఎస్ఎఫ్ కంట్రోల్లోకి వస్తున్నాయి కాబట్టి కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఒక 4-5 ఇచ్చేసి ఏవి ఫిషింగ్ హార్బర్స్ కింద, ఏవి సిఐఎస్ఎఫ్ కింద ప్రొటెక్షన్లో ఉంటాయని చెప్పి అడగచ్చు. సో అలా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు అనమాట. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్గా ఉండి అవి చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ టాపిక్ చూసినట్లయితే మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు. ఈసారి కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పి నెక్స్ట్ టైం కూడా అంతే వస్తాయని చెప్పి అనుకోవద్దు. సో ఆల్వేస్ ఇట్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. నెక్స్ట్ టైం పేపర్ మాత్రం ఇంత టఫ్గా అయితే ఉండదు, ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు అనౌన్స్ అండి, మన దగ్గర టెస్ట్ సిరీస్ మనం పెట్టాం కదా. ఈ టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ ఓన్లీ 1500కి 39 ఏమో జిఎస్ టెస్ట్లు, 3 ఏమో సిసాట్ పెట్టామన్నమాట. మొత్తం 40 టెస్ట్లు ఉన్నాయి. సో చాలామంది ఏమనుకున్నారు అంటే 1500 కదా అని చెప్పి అండర్ ఎస్టిమేట్ చేశారు. అండ్ నేను మార్నింగ్ నుంచి నైట్ అరౌండ్ 9 వరకు కూర్చొని టాపిక్స్ అన్నీ తీసేసి అసలు క్వశ్చన్స్ ఏం వచ్చాయి, మన టెస్ట్ సిరీస్లో ఏమైనా మ్యాచ్ అయ్యాయని చెప్పి చూసాం. సో అందులో డైరెక్ట్గా అరౌండ్ 35 to 38 క్వశ్చన్స్ మన టెస్ట్ సిరీస్లో ఉన్న క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ఈవెన్ కొన్ని అయితే ఈవెన్ విత్ స్టేట్మెంట్స్తో సహా క్లియర్గా సేమ్ ఉన్నాయి. లైక్ అది చూసిన తర్వాత నేనే షాక్ అయ్యాను, ఏంటి నేనే చేశాను ఆ పేపర్ ఏంటి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, బట్ అంతగా మ్యాచ్ అవ్వట్లేదు, బట్ ఆ టాపిక్ బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చామన్నమాట. అండ్ వాటి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో ఆ టాపిక్ గురించి క్లియర్గా ఇచ్చాం. సో అలా ఇంకొక 5-6 టాపిక్స్ యాడ్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా బాఫ్టా అనేది నేను షార్ట్ కూడా చేశాను. అండ్ బాఫ్టా అవార్డ్స్ దాని గురించి నేను క్వశ్చన్ అయితే డైరెక్ట్గా మన టెస్ట్ సిరీస్లో ఇవ్వలేదు, కాకపోతే మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ మన యాప్లో 10 రూపీస్కే మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తున్నాం కదా. ఆ మంత్లీ మ్యాగజైన్స్ ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ మ్యాగజైన్లో మాత్రం అరౌండ్ ఇంకొక 4 to 7 టాపిక్స్ అయితే యాడ్ అయ్యాయి. మొత్తం చూసుకున్నట్లయితే 45+ క్వశ్చన్స్ మన కరెంట్ అఫైర్స్ టెస్ట్ మ్యాగజైన్స్ నుంచి అలాగే టెస్ట్ నుంచి వచ్చాయి. అవి కాకుండా నేను క్లాస్లో చెప్పిన టాపిక్స్ మరెన్నో ఉన్నాయి. సో మీరు మన క్లాస్కి ఎవ్రీడే ఫాలో అయినా సరే ఫర్ షూర్ యూ కెన్ క్లియర్ మన ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, దాంతోపాటు మన కరెంట్ అఫైర్స్ క్లాస్. ఈ 3 సోర్సెస్ నుంచి అన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే లైక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ చాలామంది అనుకుంటారు అమ్మో క్వశ్చన్స్ మన తర్వాత పెట్టారేమో అని చెప్పి. నేను ఆ టెస్ట్ నెంబరు, డేట్, క్వశ్చన్ నెంబర్తో సహా ఎవ్రీథింగ్ ఈరోజు పీడిఎఫ్ అయితే రెడీ అయిపోతుంది. నిన్నైతే క్వశ్చన్స్ అన్ని ఫైనలైజ్ చేసి పెట్టుకున్నాము. ఈరోజు ఆ పీడిఎఫ్ అనేది రిలీజ్ చేస్తాము మన వెబ్సైట్లో కానీ మన యాప్లో కానీ. అండ్ ఈవెన్ దాని మీద నేను ఒక వీడియో అయితే చేస్తాను, యూట్యూబ్లో పెడతాను, ఏ క్వశ్చన్ ఎలా వచ్చింది, ఏ టెస్ట్ సిరీస్లో వచ్చింది అని చెప్పి. అండ్ నిజంగా చెప్పాలి అంటే ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. ఇంత టఫ్గా ఉంది పేపర్ 2026 అయినప్పటికీ కూడా అందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయని అని చూస్తున్నట్లయితే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈవెన్ మన దగ్గరికి బయట నుంచి వచ్చిన టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్కి కూడా నేను క్లియర్గా చెప్పాను, ఏంటి మన టెస్ట్ సిరీస్లో చేయండి, ఫర్ షూర్ రివిజన్ చేయండి, ఎక్కడ తప్పుతో చూసుకోండి అని చెప్పి. ఏం చేస్తాం, చెప్పినంత చెప్తాం, మీరు నమ్మి మీరు చేస్తే మాత్రం అవుతుంది.
ఇన్ కేస్ పోనీలే 1500కి ఏముందిలే అని అనుకున్నట్లయితే మేము ఏం చేయండి. అండ్ ఆ క్వశ్చన్స్ అన్ని నేనే స్వయంగా ప్రతి ఒక్కటి తయారు చేశాను. నేను పూజతో ఇద్దరం కూర్చొని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అదే పని మీద ఉన్నా. అండ్ వీ వర్ లైక్ వెరీ వెరీ హ్యాపీ అన్ని క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పి. అండ్ దాని మీద నేను వీడియో కూడా చేస్తాను ఫర్ షూర్. ఈ రోజు రేపు వచ్చేస్తుంది అనమాట వీడియో. అండ్ అది చూసిన తర్వాత మీకు ఒక నమ్మకం వస్తుంది. ఓకే, సరిపోతుందా సరిపోదా అని చెప్పి చాలా డౌట్లు పెడుతూ ఉంటారు కింద కమెంట్స్లో. అండ్ ఈవెన్ నిన్న మొన్న కమెంట్లలో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఏం చెప్పారు అంటే, ఎస్ నేను మీ కరెంట్ అఫైర్స్ కన్సిస్టెన్సీగా ఫాలో అవుతున్నాను, నేను 80% ఆఫ్ క్వశ్చన్స్ మీ కరెంట్ అఫైర్స్ వల్లే చేయగలిగాను అని చెప్పారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దట్ అనమాట. అండ్ చాలా మంది కూడా నాకు పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ కూడా చేశారు, ఎస్ మీ కరెంట్ అఫైర్స్ వల్లే నాకు పేపర్ అంత టఫ్ అనిపించలేదు, ఐ కెన్ మేనేజ్ అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. సో మా సిన్సియర్ అడ్వైస్ ఏంటి అంటే, మీరు ఒకటి ఫాలో అవుతారంటే ఎవ్రీడే అదే ఫాలో అవ్వండి అండ్ చూసుకోండి దాని గురించి నేను కరెక్ట్గా అన్ని కవర్ చేస్తున్నారా లేదా, ఎలా చెప్తున్నారు, క్వశ్చన్స్ ఇలా వస్తాయని చెప్తున్నారా లేదా, నేను ఎలా చెప్తానో క్వశ్చన్స్ ఇలా రావచ్చు అని చెప్పి ఆ ఫార్మాట్లోనే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉన్నాయండి. సో అందుకే చెప్తున్నాను, సో ట్రై టు ఫాలో ఎవ్రీడే అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ చూసుకున్నట్లయితే అరౌండ్ 1200 ఫిషింగ్ హార్బర్స్ అండ్ ల్యాండింగ్ సైట్స్ ఇప్పుడు సిఐఎస్ఎఫ్ కంట్రోల్లోకి వస్తున్నాయి. ఇది అర్థం చేసుకోవాలి అన్నట్లయితే కొంతవరకు మీకు సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్ గురించి తెలియాలి. మనకి డిఫెన్స్ చూసుకున్నట్లయితే మనకి డిఫెన్స్లో 3 ఉంటాయి, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అండ్ మనకి నేవీ ఉంటాయి. ఈ 3 వచ్చేసి మనకి డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తాయి. అండ్ అవి కాకుండా మన కంట్రీలో ఏమైనా ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినట్లయితే వాటిని హ్యాండిల్ చేయడానికి సిఏపిఎఫ్ ఉంటుంది, సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్సెస్. అందులో మనకి బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, సిఐఎస్ఎఫ్ ఉంటుంది. సో యాక్చువల్లీ ఇండియా ఎప్పుడు వల్నరబుల్గా ఉంటుంది, ఏ టైంలో చైనాతో వార్ అవుతుంది, ఏ టైంలో పాకిస్తాన్తో వార్ అవుతుంది, అండ్ టెర్రరిస్ట్ అటాక్స్ ఎక్కడ అవుతాయి అని చెప్పి ఆ భయం ఎప్పుడూ ఉంటుంది కదా. సో మనకి ఏమైంది అంటే 1965లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. ఆ టైంలో మన గవర్నమెంట్ రియలైజ్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్, అలాగే ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ లొకేషన్స్ లైక్ ఎయిర్పోర్ట్స్, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక సపరేట్ ఫోర్స్ ఉండాలి అని చెప్పి డిసైడ్ అయింది. అప్పుడు సిఐఎస్ఎఫ్ యాక్ట్ ఆఫ్ 1968ని తీసుకొచ్చింది. దాని తర్వాత సిఐఎస్ఎఫ్ని ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సిఐఎస్ఎఫ్ ఏం చేస్తుంది అంటే ఇండియాలో ఉన్న సెక్యూరిటీ ఇంపార్టెంట్ లొకేషన్స్ని గార్డ్ చేస్తుంది అనమాట, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇది దీని గురించి ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తుంది. అండ్ దీని మీద యూపీఎస్సీ స్టేట్మెంట్ చేసినప్పుడు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందే వస్తుంది. అండ్ ఈసారి మినిస్ట్రీల గురించి 5 క్వశ్చన్లు వచ్చాయండి, 3 క్వశ్చన్లు 5 చోట్ల వచ్చింది. ఒక క్వశ్చన్ ఏమో డీప్ ఓషన్ మిషన్ గురించి, దాని గురించి కూడా డైరెక్ట్ క్వశ్చన్ మన టెస్ట్ సిరీస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏదో మినిస్ట్రీ ఇచ్చారు, దాంతోపాటు ఒక క్వశ్చన్లో 3 ఇచ్చేసి అంటే సిబిఐ అలా 3 ఇచ్చేసి 3 మినిస్ట్రీలు ఇచ్చారనమాట. అందులో ఒక మినిస్ట్రీ మాత్రమే కరెక్ట్, సిబిఐ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్స్ అనమాట, మిగతా 2 తప్పే. సో అలా మీరు చూసుకోవాలి, మినిస్ట్రీస్ చాలా ఇంపార్టెంట్, మినిస్ట్రీస్ని చేంజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట యూపీఎస్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటుంది. అండ్ దీని మోటో వచ్చేసి ప్రొటెక్షన్ సెక్యూరిటీ. మోటో థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈసారి కూడా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 థీమ్ అనేది మార్చిచ్చారు. అది 3 పీసే, పీపుల్, ప్లానెట్ అండ్ ప్రోగ్రెస్. ఈ ప్లానెట్ బదులు ప్లానింగ్ అని ఇచ్చారనమాట. చాలా మంది చూసుకోలేదు ఎగ్జామినేషన్ టెన్షన్లో, బట్ ప్లానెట్ బదులు ప్లానింగ్ ఇచ్చారు. ఓకే, ఇదండి ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి. ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఎవరు అంటే ఐపీఎస్ ఆఫీసర్. ఇతని ర్యాంక్ వచ్చేసి డీజీ లెవెల్లో, డైరెక్టర్ జనరల్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇతని కింద అడిషనల్ డీజీ ఉంటారు. అడిషనల్ డీజీనేమో కూడా ఐఏఎస్ ఆఫీసర్, ఇతన్ని అసిస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫోర్స్ అనేది 7 సెక్టార్స్గా డివైడ్ అయిపోయింది. మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఒకరు, నార్త్లో ఒకరు, నార్త్ ఈస్ట్లో ఒకరు, ఈస్ట్లో ఒకరు, వెస్ట్లో ఒకరు, సౌత్లో ఒకరు అండ్ ట్రైనింగ్లో ఒకరు ఉంటారు. అండ్ ఈవెన్ మనకి ఫైర్ సర్వీస్ వింగ్ కూడా ఉందన్నమాట. సో ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చంద్రయాన్-2 ఐడెంటిఫైస్ పాసిబుల్ ప్రెసెన్స్ ఆఫ్ ఐస్ ఇన్ లూనార్ సౌత్ పోల్. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే కీవర్డ్ చంద్రయాన్, ఇక్కడ వచ్చేసి సౌత్ పోల్ అంటుంది, ఇక్కడేమో ప్రెసెన్స్ ఆఫ్ ఐస్ అంటుంది. సో దీని గురించి కొంత ఐడియా తెలుసుకోవాల్సి వస్తే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చంద్రయాన్ మిషన్ అంటే ఏంటి? చంద్రయాన్ అంటే మూన్ మిషన్. ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే ఇస్రో లాంచ్ చేసింది అనమాట. ఈ సిరీస్లో మనకి చంద్రయాన్ 1, 2, 3, 4, 5 5 ఉన్నాయి. ఎప్పటి వరకు 3 అయితే లాంచ్ చేశారు. అండ్ ఇంకా ఫ్యూచర్లో లాంచ్ చేయాల్సినవి 4, 5, బట్ వీటికి ఆల్రెడీ అప్రూవల్ కూడా వచ్చిందనమాట. సో చంద్రయాన్ 1 సక్సెస్, చంద్రయాన్ 3 సక్సెస్ అంటారు. చంద్రయాన్ 2 ఈజ్ అ ఫెయిల్యూర్ మిషన్ అంటారు. ఎందుకు అన్నట్లయితే ఇక్కడ మనం చంద్రుడిని తీసుకున్నట్లయితే నార్త్ పోల్ సౌత్ పోల్ అనుకున్నట్లయితే మనం ఇది ఒక లాంచ్ అనేది ఈ యొక్క చంద్రయాన్ 2 మిషన్ అనేది సౌత్ పోల్ మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనుకున్నాం. ల్యాండింగ్ అనేవి మనకు 2 రకాలు ఉంటాయి. సాఫ్ట్ ల్యాండింగ్ ఒకటి, హార్ష్ ల్యాండింగ్ ఒకటి. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ఇలా సర్ఫేస్ అనుకోండి, ఇలా వెళ్ళి ఇలా ల్యాండ్ అయ్యేదాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ అంటాం. అక్కడ పెద్దగా మనకి ఏమీ జరగదు. కానీ ఇక్కడ హార్ష్ ల్యాండింగ్ వచ్చి ఇలా వచ్చి ఇలా హార్ష్గా వెళ్ళిపోవడం అనమాట. స్కేటింగ్ చేసినప్పుడు ఎలా వెళ్తాం, సో అలా చేసింది హార్ష్ ల్యాండింగ్. సో మనం అనుకుంది ఏంటి అంటే సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని, కానీ అక్కడ జరిగింది ఏంటంటే హార్ష్ ల్యాండింగ్ అనమాట. అయినప్పటికీ కూడా ల్యాండింగ్ మనం రీచ్ అవ్వకపోయినప్పటికీ కూడా ఈ చంద్రయాన్ 2 మిషన్ అనేది మనకి మూన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ డేటాని మనకైతే పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసిన డేటా ఏంటంటే చంద్రయాన్ సబ్ సర్ఫేస్ దగ్గర ఐస్ ఉంది అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా కొంత డేటాని చంద్రయాన్ 2 అయితే సెండ్ చేసింది. అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. సో దీని గురించి మనం క్లియర్గా చూసినట్లయితే దీని యొక్క కంటెక్స్ట్ ఏం చెప్తుంది? నియర్లీ 6 సంవత్సరాల తర్వాత మనం ఈ యొక్క మూన్ సెకండ్ మిషన్ని లాంచ్ చేసిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత మనకి డేటా అనేది పంపించింది. ఆ డేటా దేని గురించి అన్నట్లయితే లూనార్ సౌత్ పోల్ రీజన్లో సబ్ సర్ఫేస్లో ఐస్ ఉంది అని చెప్పి రీసెంట్గా సైంటిస్టులు అయితే కనుగొన్నారనమాట. ఓకే, ఇప్పుడు ఈ చంద్రయాన్ 2 మిషన్ చూసుకున్నట్లయితే దీన్ని లాంచ్ చేసింది ఎవరు? ఇస్రో. కానీ యూపీఎస్సీ స్టేట్మెంట్స్ చేసేటప్పుడు ఇస్రోని కాస్త ఈఎస్ఏ, దట్ ఈస్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా, జాక్సా అని చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది కంప్లీట్లీ ఇస్రో చేసింది. అండ్ ఇక్కడ యూస్ చేసిన టెక్నాలజీ మొత్తం ఇండిజినస్, ఇండియా యొక్క టెక్నాలజీ. అండ్ దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్లయితే మూన్ సర్ఫేస్ని, కాంపోజిషన్ని అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మూన్ని చదవాలి అని అనుకుంటున్నారు. అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి హై రెజల్యూషన్ మ్యాపింగ్. లూనార్ సర్ఫేస్ మీద హై రెజల్యూషన్ మ్యాపింగ్ తోటి దాని స్ట్రక్చర్, దాని టెరైన్ని చూడాలి అనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా లూనార్ సర్ఫేస్ మీద ఉన్న మినరల్స్, దాని యొక్క కంపోజిషన్ ఏంటి అని చూస్తున్నారు. లైక్ మ్యాగ్నీషియం, కాల్షియం, ఐరన్, టిటానియం ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఉందా లేదా, వాటర్ మాలిక్యూల్స్ ఫ్రీగా ఉన్నాయా, లేకపోతే వాటర్ ఐస్గా కన్వర్ట్ అయ్యి ఎక్కడైనా సౌత్ పోల్ దగ్గర ఉందా, అలా వాటర్ డిపాజిట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చూస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సౌత్ పోల్ దగ్గర ఉన్న థింగ్స్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా ఎర్త్ అట్మాస్ఫియర్ ఉంది కదా మనకి, ఎర్త్ అట్మాస్ఫియర్లో ట్రోపోస్ఫియర్, మీసోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ అలా ఉంటాయి కదా. సో అలాగే మూన్ యొక్క అట్మాస్ఫియర్ ఎలా ఉంది అని చెప్పి కూడా వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా సాఫ్ట్ ల్యాండింగ్ టెక్నాలజీని కూడా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తారు దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోవర్ యొక్క మొబిలిటీ ఎలా ఉంది, ఎక్స్పెరిమెంట్స్ చేస్తుందా లేదా, ఆన్ సైట్ కెమికల్ అండ్ ఎలిమెంటల్ అనాలిసిస్ చేస్తుందా లేదా, అండ్ ఈవెన్ డీప్ స్పేస్ టెక్నాలజీని కూడా వాళ్ళు టెస్ట్ చేయడం చేస్తున్నారు అనమాట అక్కడ. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే 1 pair of feet women work tuberculosis in Mumbai. ఏ టాపిక్ వచ్చేసి టీబీ గురించి మాట్లాడుతుంది. టీబీ అంటే ట్యూబర్కులోసిస్. ఇది ఎలా వస్తుంది అంటే బ్యాక్టీరియా వల్ల. ఆ బ్యాక్టీరియా పేరేంటి? మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అన్నమాట. ఈ టీబీ వచ్చేసి మనకి 2 రకాలు ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి పల్మోనరీ టీబీ, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా పల్మోనరీ టీబీ. పల్మోనరీ అంటే ఏంటి? మన రెస్పిరేటరీ సిస్టమ్ని డైరెక్ట్గా అటాక్ చేసి మన లంగ్స్ని ఎఫెక్ట్ చేసి ఊరికి దగ్గు రావడం, దగ్గినప్పుడల్లా బ్లడ్ కూడా రావడం, అసలు ఫీవర్ రావడం, ఓపిక లేకపోవడం అదంతా జరుగుతుంది. సో ఎక్స్ట్రా పల్మనరీ వచ్చేసి మన లంగ్స్నే కాకుండా వేరే ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేసి దాన్ని ఎక్స్ట్రా పల్మనరీ టీబీ అంటారు. అందులో మన బ్రెయిన్ని ఆర్ఎల్స్ లివర్ని ఇంకా వేరే ఏ ఆర్గాన్స్ని అయినా అటాక్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే మేల్ అండ్ ఫీమేల్ని మనం కంపేర్ చేసినట్లయితే ఫీమేల్ టీబీకి మోర్ వల్నరబుల్. వాళ్ళు చాలా సొసైటీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది టీబీ వల్ల అని ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం ఈ ఆర్టికల్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు జస్ట్ ఏంటి,
ఇండియా టీబీ రిపోర్ట్ 2023 ఏం చెప్తుందంటే ఉమెన్కి డయాగ్నోస్టిక్ డిలేస్ అవుతున్నాయి. 2 నుంచి 3 నెలల లేట్ అనేది డయాగ్నోస్టిక్స్లో అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి స్టిగ్మా అనేది ఉంది సొసైటీలో. వాళ్ళు టీబీ వచ్చిందంటే యాక్సెప్ట్ చేయలేరు. అమ్మో ఏమో టీబీ వచ్చిందంట కూర్చోబెట్టుకోవద్దు రావద్దు అన్నట్టు సోషల్ స్టిగ్మా ఉండడం వల్ల 2 నుంచి 3 నెలల లేట్ అనేది అవుతుంది డయాగ్నోస్టిక్స్ అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఐసీఎంఆర్ స్టడీ ఏం చేసిందంటే చెప్పిందంటే అరౌండ్ 40% ఆఫ్ ఉమెన్ ఎవరికైతే టీబీ వస్తుందో వాళ్ళు డిస్క్రిమినేషన్ని ఫేస్ చేస్తున్నారు. చాలాసార్లు వాళ్ళు జాబ్స్ని కూడా లాస్ అవుతున్నారు. అండ్ దాంతోపాటు ఫ్యామిలీ రిజెక్షన్ కూడా అవుతుందని చెప్పారు. అండ్ అంతేకాకుండా మెడిసిన్స్ చూసుకున్నట్లయితే రాంగ్ డ్రగ్స్, ఇంప్రాపర్ డోసేజ్లు, సింగిల్ మెడిసిన్స్ అవన్నీ ఇవ్వడం వల్ల ఈవెన్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది. అండ్ అంతేకాదు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఏం చెప్పారు అంటే అరౌండ్ 21.5% ఆఫ్ ఉమెన్ ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ప్రాపర్గా హెల్త్ కేర్ అనేది లేదు అని చెప్పారు. సో అలా ఉమెన్కి చాలా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది మన సొసైటీలో ఇలా టీబీ రావడం వల్ల అని చెప్పడం జరిగిందనమాట. ఇది ఈ టాపిక్. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కాంట్రడిక్షన్స్ విత్ ఇండియాస్ కౌ ప్రొటెక్షన్ రెజిమ్. సో ఇది కౌ ప్రొటెక్షన్ గురించి చెప్తుంది. ఈ టాపిక్ని మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు అనమాట. అండ్ ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. దేని గురించి అంటే వందలాది యానిమల్స్ డెడ్ బాడీస్, ఎస్పెషలీ కౌ యొక్క డెడ్ బాడీస్ డంపింగ్ యార్డ్స్లో పడి ఉన్నాయన్నమాట. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో అలా ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. సో అవి ఎక్కడ కనిపిస్తున్నాయంటే జైసల్మర్, రాజస్థాన్ రీజన్లో అలా జరుగుతున్నాయి. ఎందుకు రీజన్ ఏంటంటే స్టార్వేషన్ డెత్స్. ఇప్పుడు మనకి సమ్మర్ నడుస్తుంది కదా, సో ఈ సమ్మర్లో ప్రాపర్గా వాటర్ అవైలబిలిటీ, ప్రాపర్గా ఫుడ్ అవైలబిలిటీ, మైదానాలు అవన్నీ ఎండిపోవడం వల్ల వాటికి ప్రాపర్గా ఫుడ్ దొరకక అవి చనిపోయాయి. స్టార్వేషన్ రిలేటెడ్ డెత్స్. ఇది ఓన్లీ రాజస్థాన్లో కాదు, ఈవెన్ ఛత్తీస్గఢ్లో కూడా ఇలా జరిగింది. అంటే ఇది ప్రాపర్గా ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మనకి వెస్ట్ బెంగాల్లో గవర్నమెంట్ చేంజ్ అయింది కదా. సో వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది. సో ఇక్కడ రీసెంట్గా బీజేపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన తర్వాత అనిమల్ స్లాటర్ కంట్రోల్ యాక్ట్ని తీసుకొచ్చింది అనమాట. అండ్ ఈ అనిమల్ స్లాటర్ కంట్రోల్ యాక్ట్ ఏంటంటే అనిమల్ స్లాటర్ని అంటే చంపివేయడాన్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇక్కడ ఒక కౌని చంపేయాలి అన్నట్లయితే, లైక్ స్లాటర్ చెయ్యాలి అన్నట్లయితే 14 years ఆఫ్ ఏజ్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఈవెన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పడం జరిగింది. సో అలా చెప్పడం వల్ల ఏంటంటే హిందుత్వ గ్రూప్స్కి యాంగ్రీ అనేది వచ్చిందనమాట. అండ్ అంతేకాకుండా 20 కంటే ఎక్కువ ఇండియన్ స్టేట్స్లో కూడా కౌ స్లాటర్ బ్యాన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈవెన్ బీజేపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చిన తర్వాత 2014 నుంచి కూడా కౌ స్లాటర్కి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, అలాగే పనిష్మెంట్స్ అనేవి ఇంకా ఎక్కువ చేయడం జరిగింది. సో దానివల్ల ఇప్పుడు కొన్ని కాంట్రడిక్షన్స్ అయితే నడుస్తున్నాయి. ఆ కాంట్రడిక్షన్స్ ఎందుకు నడుస్తున్నాయి, అసలు ఇవి ఏంటి అని చూసుకున్నట్లయితే పొలిటికల్ రీటోరిక్ వర్సెస్ గ్రౌండ్ రియాలిటీస్. ఒక సైడ్ ఏమో లా ఏం చెప్తుంది, కౌ స్లాటర్ చేయొద్దు అని చెప్తుంది. మరి ఇంకొక సైడ్ ఏమో వాటికి ఫుడ్ లేక చనిపోతున్నాయి. సో ఇక్కడ వీళ్ళు చెప్పిన లా ఏంటి, అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏమవుతుంది అంటే నో ప్రాపర్గా ప్రిజర్వేషన్ అవ్వట్లేదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రిక్ట్ బ్యాన్స్ అండ్ పాపులేషన్ ట్రెండ్స్. వీళ్ళేమో స్ట్రిక్ట్గా కౌ బెల్ట్ ఏరియాస్లో స్లాటర్ చేయకుండా ఉండడానికి స్టెప్స్ తీసుకుంటున్నారు. కానీ ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే మేల్ క్యాటిల్ పాపులేషన్ చాలా తగ్గిపోతుంది. ఎస్పెషలీ వెస్ట్ బెంగాల్ రీజన్లో మేల్ పాపులేషన్ తగ్గిపోతుంది. కొన్ని స్టేట్లో మాత్రం ఇలా, కొన్ని స్టేట్లో మాత్రం ఇలానా అని ఇంకొక కాంట్రడిక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలీజియస్ క్లెయిమ్స్ వర్సెస్ హిస్టారికల్ అండ్ డాక్ట్రినల్ న్యూయాన్స్. సో ఇప్పుడు మనం హిస్టరీ చూసుకున్నట్లయితే రిగ్వేదిక్ టైంలో క్యాటిల్ ఒక ప్రాపర్టీ లాగా భావించేవారు. అండ్ కౌ స్లాటర్ని కంప్లీట్గా అసలు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే హిందూస్కి సేక్రెడ్ అనిమల్ వచ్చేసి కౌ. అండ్ ఈవెన్ కొన్ని టెక్స్ట్లలో మాత్రం ఎస్ దే ఆర్ అలౌవింగ్ బీఫ్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకే. అండ్ ఆ టైంలో ఈవెన్ ముస్లిం రూలర్స్ అండ్ లీడర్స్ కూడా స్లాటర్ని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. సో అలా మన హిస్టరీలో కూడా లైక్ వీఆర్ ప్రొటెక్టింగ్ కౌస్ అని ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ వేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్ హార్మ్. సో ఇప్పుడు మనం ఫార్మర్స్ ఎవరైతే క్యాటిల్ని పెంచుతున్నారో వాళ్ళు దేనికోసం పెంచుతున్నారు, వాళ్ళ జీవనాధారం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ కోసం, మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నిటి కోసం. కానీ ఇంకొక సైడ్ ఏం జరుగుతుంది,
అవి ఏజ్ అయిపోయినప్పుడు అవి అవి అంత పాలు ఇవ్వవు కదా. సో పాలు ఇవ్వడం కానీ నెక్స్ట్ పిల్లల్ని కనడం కానీ అవన్నీ చేయవు కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే ఫార్మర్స్ అవన్నీ మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ బర్డెన్ అనేది ఇంకా పెరుగుతుంది. ఆ బర్డెన్ పెరిగినప్పుడు ఏమవుతుంది, సో ఆ కౌస్ని ఏం చేస్తారంటే దే విల్ సెల్ ద కౌస్ ఫర్ ద స్లాటర్ హౌస్కి సెల్ చేసేస్తారనమాట. అట్లీస్ట్ కొంత అమౌంట్ ఆఫ్ డబ్బు వస్తుందని చెప్పి. సో అలా కొన్ని కాంట్రడిక్షన్స్ అయితే ఇప్పుడైతే నడుస్తున్నాయి. సో ఇప్పుడు ఇలాంటి రెజీమ్ ఉండడం వల్ల అయితే చాలా ఇంపాక్ట్ అయితే ఉంది. అదేంటంటే కౌ గ్రోత్ అనేది చాలా తగ్గిపోతూ ఉంది. అండ్ చాలామంది కౌస్ కంటే బఫెల్లో సైడ్ వెళ్ళి బఫెల్లోస్ని పెంచడం చేస్తున్నారు. అండ్ దానివల్ల మేల్ క్యాటిల్ కూడా చాలా తక్కువ అయిపోతుంది స్ట్రిక్ట్ బ్యాన్స్ ఉన్న స్టేట్స్లలో. అండ్ స్ట్రే కౌస్ ఎక్కువ అవుతున్నాయి, క్యారసెస్ డెడ్ బాడీస్ డంపింగ్ యార్డ్స్లో ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఈవెన్ స్టార్వేషన్ ఎక్కువ అవుతుంది, అన్ప్రొడక్టివ్ అనిమల్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఈవెన్ ఫార్మర్స్ కూడా లాస్ ఆఫ్ ఎకానమీ అయిపోతుంది. అండ్ ఈవెన్ షిఫ్ట్ అవుతుంది అనమాట బఫెల్లో రేరింగ్ కంపేర్ టు దట్ ఆఫ్ కౌ రేరింగ్. అండ్ ఈవెన్ వెజిటాలిటిజం, కొన్నిసార్లు కమ్యూనల్ టెన్షన్స్ అవన్నీ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్లో మీకు కనిపిస్తుంది లైటనింగ్ అనమాట. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే లైటనింగ్ అనేది ఒక సీరియస్ డిజాస్టర్ అని చెప్పవచ్చు. అండ్ ఇట్ ఇస్ ఎ సైలెంట్ డిజాస్టర్ అని కూడా అంటున్నారు, ఎందుకంటే చాలా డెత్స్ అనేవి ఈ లైటనింగ్ వల్ల అవుతున్నాయి అనమాట మన ఇండియాలో. సో ఇక్కడ మేము చూడాల్సింది లైటనింగ్ అంటే ఏంటి అండ్ ఇండియాలో ఉన్న డేటా ఏంటి, లైటనింగ్ వల్ల కాజ్ అయ్యే డెత్స్ గురించి, అండ్ నెక్స్ట్ ఎన్ఎండిఏ ఇచ్చిన గైడ్లైన్స్ ఏంటో మీరు క్లియర్గా చూసుకోవాలి. సో ఇక్కడ లైటనింగ్ చూసుకున్నట్లయితే లైటనింగ్ ఏంటి, ర్యాపిడ్గా వచ్చే ఎలక్ట్రిసిటీ. ఎలా వస్తుంది, క్లౌడ్స్ ఫామ్ అయ్యి క్లౌడ్స్ ఒకదానికి ఒకటి రబ్ చేసుకోవడం వల్ల అయాన్స్ క్రియేట్ అవుతాయి. ప్లస్ అయాన్స్ మైనస్ అయాన్స్ వస్తే మనకి ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా గ్రౌండ్ మీద ఏమైనా బాడీస్ మీద ఇది క్రియేట్ అయ్యి అవి ఇవి కనెక్ట్ అయినా కూడా మనకి లైటనింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇండియాలో చూసుకున్నట్లయితే ఇది సైలెంట్ లార్జెస్ట్ కిల్లర్ అని చెప్తున్నారు. అరౌండ్ ప్రతి సంవత్సరం 2000 పైగానే డెత్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఇండియాలో ఏంటంటే రీసెంట్గా 2019-2025 డేటా చూసుకున్నట్లయితే అరౌండ్ 400% ఆఫ్ డెత్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అండ్ హాట్ స్పాట్స్ ఉన్న ఏరియాస్ ఏంటంటే రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్ అండ్ ఢిల్లీ. అండ్ ఇప్పుడు అదే కాకుండా ఈవెన్ మధ్యప్రదేశ్లో, బీహార్లో అండ్ ఒడిశాలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఎన్డిఎంఏ గైడ్లైన్స్ చూసుకున్నట్లయితే అసలు ఏం చేయాలి, ఎలా వీటిని తగ్గించాలి అనే ఐడియా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ని మనం తీసుకురావాల్సి ఉంటుంది. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఎవరు తీసుకొస్తారు అంటే ఐఎండి వర్క్ చేసి కొన్ని ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ లైక్ సాచెట్, మౌసమ్, దామిని యాప్స్ని యూజ్ చేసి టైం టు టైం పీపుల్కి అలర్ట్స్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ అడ్వైజరీస్ లైక్ వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ ఏంటి అని కూడా చెప్పడం చేయాలి. అండ్ కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, డిజాస్టర్ మేనేజర్స్, వాలంటీర్స్, పంచాయత్స్ని కూడా చేస్తూ ఉండాలి. అండ్ అంతేకాకుండా ఇండియా రిలేటెడ్ క్యాంపెయిన్స్, అవేర్నెస్, ఎడ్యుకేషన్, కెపాసిటీ బిల్డింగ్ అవి కూడా చేయాలి. అండ్ అంతేకాకుండా మిటిగేషన్ ప్రాజెక్ట్ ఆన్ లైటనింగ్ సేఫ్టీ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేసినట్లయితే మనం కొంత మేర వరకు ఇది ఒక డెత్స్ అనేవి మనం తగ్గించడానికి వీలుగా ఉంటుంది. సో ఇక్కడ 2 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, ట్రై టు ఆన్సర్ అండి. ఫస్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టలేషన్స్ క్యాన్ బి సెక్యూర్డ్ బై CISF. నేను చెప్పిన ఫార్మాట్లో క్వశ్చన్ ఇచ్చాను, కాకపోతే నేను ఇక్కడ ఫిషింగ్ హార్బర్స్ని ఇంక్లూడ్ చేయలేదు. సో ఫస్ట్ వన్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్, సెకండ్ వచ్చేసి స్పేస్ ఎస్టాబ్లిష్మెంట్, అండ్ థర్డ్ వచ్చేసి మెట్రో రైల్ నెట్వర్క్స్, ఫోర్త్ వచ్చేసి ఇండస్ట్రియల్ యూనిట్స్ ఆన్ రిక్వెస్ట్. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటో కింద కమెంట్లో చెప్పండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విత్ రెఫరెన్స్ టు Chandrayaan 2 consider the following statements. First వచ్చేసి the mission was launched by GSLV Mark 3 and next one objective was to study lunar water ice on polar regions and next వచ్చేసి the Vikram lander successfully soft landed on the moon. సో ఇందులో కూడా ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ కింద కమెంట్లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కనుక GS ఫౌండేషన్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే ఆర్ఎల్స్ మీరు కనుక మీ IAS ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మన దగ్గర కొత్త బ్యాచ్ అనేది 8th of June నుంచి స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందే అడ్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఆల్రెడీ. సో మన దగ్గర కోర్స్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో రెండిట్లో అవైలబుల్గా ఉంది. మీరు కనుక జాయిన్ అవ్వాలి, ఇంకేమైనా క్వైరీస్, క్వశ్చన్స్, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్ 8074765513. అండ్ మీరు నాతోనే మాట్లాడాలనుకున్నట్లయితే మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసేయండి. సో మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అనేది ఎవరైనా చెప్తారో దానిపైన 2nd and 3rd ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుంది.
you can come and you can talk to me, guys. And I wish you all the best. Thank you so much.